ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటారు త్యాగరాజస్వామి. సంగీతం ఒక మహాసముద్రం. ఆ సముద్రాన్ని ఔపోసన పట్టిన మహానుభావులు ఎందరో. సంగీత త్రిమూర్తులైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రులే కాక వాసుదేవాచారి, అన్నమయ్య, రామదాసు మొదలైన వాగ్గేయకారులు మనకందించిన కీర్తనలపై ఎంతో కృషి చేసి సంగీత విద్యలో ఆరితేరిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. దొరకునా ఇటువంటి సేవని భావిస్తూ సంగీత సరస్వతి సేవలో జీవిత పరమార్థాన్ని తెలుసుకున్న మహానుభావులను పరిచయం చేసే కార్యక్రమమే ఎందరో మహానుభావులు. ఈనాటి ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రఖ్యాత సంగీత విదుషీమణులు ప్రియా సిస్టర్స్ వారి అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. गम गम गण गण गणपति गम गम गण गण गणपति सुरवर जय जय गम गम गण गण गम गम गणपति गम गम गण गण गणपति गम गम गण गण गणपति सुरवर जय जय गम गम गण गण गम गणपति मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विलासिदेवदैत्यकं नतांशुभांशुनाशकं नमामि तं विनायकं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां. మా బాల్యం అంటే మేము పుట్టింది యాక్చువల్లీ హైదరాబాద్లో, బికాస్ మా తాతగారు అమ్మమ్మ వాళ్ళ ఊరు హైదరాబాద్ కాబట్టి. బట్ చాలా రోజులు పెరిగింది చిత్తూరులో అనమాట, తిరుపతి దగ్గరే చిత్తూరు. బాల్యం మా అమ్మ నాన్నగారు ఇద్దరు పాడతారు. అమ్మ ఏమో క్లాసికల్ మ్యూజిక్లో ట్రైన్డ్ కాదు, సెమీ క్లాసికల్ ఆర్ మూవీ సాంగ్స్ అని వింటే పాడేసేవారు. బట్ దేవుడు దయవల్ల ఆవిడకి చాలా మంచి వాయిస్ ఉండేది. నాన్నగారు క్లాసికల్ బాగా నేర్చుకుని ఎంఏ మ్యూజిక్ చేసి తిరుపతి మ్యూజిక్ కాలేజ్లో ఎంఏ మ్యూజిక్ చేసి మ్యూజికే టీచ్ చేసేవారు గవర్నమెంట్ స్కూల్లో చిత్తూరులో. సో మాకు మ్యూజిక్ ఇంట్లో ఎప్పుడు వినపడుతూ ఉండేది. నాన్నగారు స్టూడెంట్స్కి టీచ్ చేయడం, మేము వినడం అదీను. నేర్చుకోవడం అన్నది ఒక 5 ఏళ్ళ వయసు మా ఇద్దరికి. తనకు 5 నాకు 4 లేకపోతే అలా ఉన్నప్పుడు, గుర్తులేదు యాక్చువల్లీ ఎగ్జాక్ట్ వయసు. అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. పాడడం 1.5-2 ఏళ్ళకే పాడడం కొంచెం కొంచెం స్టార్ట్ చేసామని చెప్తారు మా అమ్మ వాళ్ళు. 1989లో ఇక్కడ ఆర్ఆర్ సభ, రసికరంజని సభ అని మెడ్రాస్లో, చాలా ఓల్డ్ సభ. అక్కడ మా ఫస్ట్ కాన్సర్ట్. బట్ బ్రేక్ అంటే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ మా కెరియర్లో అంటే స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ కాన్సర్ట్స్ న్యూఢిల్లీలో టీవీకే శాస్త్రి గారు జరిపిస్తారు. దాంట్లో పాడాం 1990లో. అది 91లో టెలికాస్ట్ అయింది. సో అది మాకు చాలా పెద్ద ఒక మా లైఫ్లో మ్యూజికల్ కెరియర్ ఒక స్టార్ట్ అవ్వడానికి అది మెయిన్ పాయింట్. దానికి ఎల్లప్పుడూ మేము టీవీకే శాస్త్రి గారికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు మేము, మమ్మల్ని అంత పెద్ద స్టేజ్లో ఇంట్రడ్యూస్ చేసి, ఎంత అంటే కొంచెం బాగా పాడినా కూడా అంత తొందరగా ఇంట్రడ్యూస్ చేయరు మామూలుగా. ఆ స్పిరిట్ ఆఫ్ యూనిటీ టీవీలో వచ్చినప్పుడు చాలామంది చూసి అందరికీ తెలిసింది. అప్పటి నుంచే మాకు ఇంకా కాన్సర్ట్ స్టార్ట్ అయింది. మెయిన్ కచేరీలు ఎక్కడెక్కడంటే మెడ్రాస్లో ఉన్న సభలన్నీ పాడాము. అకాడమీ, మ్యూజిక్ అకాడమీ, కృష్ణగాన సభ, మేజర్ సభాస్ అని నేను. అండ్ ఇండియాలో అన్ని సిటీస్లో ఉన్న పెద్ద పెద్ద సభల్లో అన్నీ పాడడం అయింది. మరి కొన్ని కచేరీలు మనకు మనసులో చాలా ఇదిగా ఉండేది ఏంటంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా వారి 69th and 70th బర్త్డే 2 సెలబ్రేషన్స్లోనూ మేము పాడాము. అంటే శాస్త్రి గారే చేశారు అక్కడ కూడా స్పిరిట్ ఆఫ్ యూనిటీ అని చెప్పి కాన్సర్ట్స్. 2 ఏళ్ళు మేము పాడాము. అది చాలా సౌభాగ్యంగా తలుచుతున్నాం.
చిన్నతనంలో ప్రాక్టీస్ అంటే అంటే ఇన్ని గంటల సేపు 6 గంటలు 7 గంటలు అలా అని ఎక్కువ ఎప్పుడు చేసింది లేదు. నాన్నగారు ఎలా అంటే ఏ విషయమైనా మా మీద ఫోర్స్ చేసేవారు కాదు. మీరు ఇన్ని గంటలకు లేవాలి, ఇంతసేపు ప్రాక్టీస్ చేయాలి అని. మాకు ఎక్కువ వినకడి మీదనే ఆయన టీచ్ చేస్తుంటే వాళ్ళతో పాటు మేము కూర్చుని నేర్చుకునేవాళ్ళం. లేదు క్లాసెస్ అయిపోయిన తర్వాత మా ఇద్దరికి కూర్చుని నేర్పించేవారు. మా మూడ్ని బట్టి, అంటే ఆయన ఆ చైల్డ్ సైకాలజీ అంటారు చూసారా, వాళ్ళకి ఒకలాగా వాళ్ళని వదిలేసి వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు కూర్చొని పాడించాలి అన్నట్టు అలా చేసేవారు. తర్వాత ఆఫ్కోర్స్ మేము మెడ్రాస్కి షిఫ్ట్ చేసేసారు నాన్నగారు పాట కోసం. రాధా జయలక్ష్మి గారి దగ్గర మేము నేర్చుకున్నాం. అప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు కొంచెం మాకు ఇంకా సీరియస్నెస్ అర్థమైందనమాట. స్కూల్కి మాకు కచేరీలకి ఇబ్బంది అంటే అవును వచ్చి అంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఈజీ గోయింగ్. నేను నేర్చుకునేటప్పుడే నా ఫ్రెండ్స్తో చెప్పేదాన్ని మ్యూజిక్లోనే కెరియరు, కాబట్టి చదువు ఎక్కువ నేను కష్టపడేం చదవక్కర్లేదు అనే. అదొక సీరియస్ విషయం. సంగీతం అన్నది ఆ తపస్సు, అందులో పాడడం కచేరీలు చేయడం. బట్ నేను ఆ తమాషాకు అన్నమాట నిజమైంది. తర్వాత మా ప్రొఫెషన్ అదే అయింది. తనకి మాత్రం స్కూల్లో కొంచెం కష్టం. బికాస్ తను మొదట తనకి మెడిసిన్ చేయాలని మనసులో చాలా ఉండేది, డాక్టర్ అవ్వాలి అనే. తను సైన్స్ తీసుకుని చదివేటప్పుడు ప్రాక్టికల్స్కి మళ్ళీ పాటకి. బట్ ఎండ్ ఆఫ్ స్కూల్లోనే మేము ఇంకా బాగా ఫేమస్ అయ్యాం కాబట్టి అంత కష్టం అవ్వలేం. కాలేజ్లో వచ్చినప్పుడు, కాలేజ్ అంటే గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు చాలా కష్టం అయ్యేది. కాన్సర్ట్స్ చాలా బిజీగా ఉండేవాళ్ళం. అండ్ కాలేజ్ రెండు మేనేజ్ చేయడం ఇట్ యూస్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్. రాధా జయలక్ష్మి గారి గురించి చెప్పాలంటే, అంటే మాకు జయలక్ష్మి గారే నేర్పించేవారు. మొదట మా నాన్నగారు వాళ్ళు అంటే జిఎన్బి స్టైల్ ఆఫ్ సింగింగ్, వాళ్ళ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ చాలా ఇష్టం నాన్నగారికి. సో వాళ్ళ దగ్గర నేర్పించాలి అని మొదట అడిగితే వాళ్ళు అన్నారు, లేదండి మేము ఎవరికి నేర్పించట్లేదు, వాళ్ళకి శిష్యులు ఎవరు లేరు, నేర్పించట్లేదండి, మాకు టైం ఉండదు, కచేరీలు అవి అప్పుడు చాలా బిజీగా ఉండేవారు. అప్పుడు నాన్నగారు అన్నారు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వాళ్ళు వస్తారు, నేర్చుకుంటారు, నాకు చాలా ఆశ మీ దగ్గర నేర్పించాలి అని. వాళ్ళు మొదట చాలా హెసిటేట్ చేశారంటే మాకు అసలు టైం ఉండదు, మేము నేర్పిస్తామని చెప్పి మళ్ళీ కుదరకపోతే కష్టం అని. తర్వాత సరే పాడండి అన్నారు. అప్పుడు ఒక 2 పాటలు పాడాం. తర్వాత సరే నేర్పిస్తా ఉన్నారు. అండ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఎన్ని రోజులు నేర్చుకున్నామో అది మా లైఫ్లో ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. మొదట వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది మేము పాడగలుగుతామా అని చాలా భయంగా ఉండేది. అంటే వాళ్ళ యొక్క స్టైల్ ఆఫ్ సింగింగ్ చాలా కష్టం అండి, ఎక్కువ భృగాస్ అవన్నీ ఉంటాయి. మేము చాలా చిన్నవాళ్ళం అప్పుడు. సో ఆవిడ మొదట చక్రవాకం రాగంలో వినాయక విఘ్ననాశక అని దీక్షితర్ కృతి నేర్పించారు. సో ఆవిడ సంగతులు చెప్తుంటే మాకు చాలా భయంగా ఉండేది పాడగలుగుతామా అని. బట్ సమ్హౌ వి వర్ ఏబుల్ టు సింగ్. సో చాలా గ్రేట్ మ్యూజిషియన్స్ వాళ్ళు కూడా. గురువులందరూ కూడా మమ్మల్ని ప్యాంపర్ చేసే, ప్రేమగా చూసుకుని, చిన్నపిల్లలు కదా అని చెప్పి చాలా ప్రేమగా చూసుకున్నారు. సో అలాగే జయలక్ష్మి గారు కూడా మేము చిన్నపిల్లలు కాబట్టి మాతో పాటు ఎలా చెప్పించాలి, తప్పు వస్తే తిట్టడం అలాంటివన్నీ ఎప్పుడూ ఎవరూ చేయలేదు. ఆ విధంగా మాకు అదృష్టమే. ఎందుకంటే మనం తిడితే కొంచెం డిస్కరేజ్ అయిపోతాం ఎంతన్నా. అది ఎలా పాజిటివ్గా చెప్తే ఇంకా బాగా పాడతాం. కాన్ఫిడెన్స్ ఈజ్ ది ఫస్ట్ వెపన్ కదా ప్రతి మనిషికి. ఇప్పుడు మేము ప్రొఫెసర్ టిఆర్ సుబ్రహ్మణ్యం, ఆయన పెద్ద జీనియస్, ఆయన దగ్గర నేర్చుకుంటున్నాం. అది మాకు చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే అంత మంచి విద్వాంసులుగా ఆయన మనము ఎంచలేము, ఎంత విద్వాంసులనే. హీజ్ ఎ జీనియస్ అని ముందే చెప్పేశాను. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారన్నది మాకు ఫస్ట్ నేను ఫోన్ చేసి ఇలాగ నమస్కారం అండి, మేము మీ దగ్గర నేర్చుకోవాలని ఆశగా ఉంది అంటే ఆయన అన్నమాట, రండి కలిసి నేర్చుకుందాం అన్నారు. అంత పెద్ద జీనియస్కి ఆ మాట అన్న వెంటనే మేము చాలా భయపడ్డాను. నేను కొందరు చెప్పి అంటే టీచ్ చేయడానికి కూడా వాళ్ళకి ఎన్నో రిజర్వేషన్స్ ఉంటుంది, ఎన్నో కండిషన్స్ ఉంటుంది. అందులో మేము ఆల్రెడీ కొంచెం ప్రొఫెషనల్గా వచ్చేసాం. పైకి వచ్చాక ఎలా తీసుకుంటారో తెలియదు. అప్పుడు ఆయన ఆ మాట అనగానే వెళ్ళాం. అది ఆయన దగ్గర క్లాస్కి వెళ్తే ఎంతసేపు వెళ్తుందో మనకు తెలీదు. ఆయన ఇప్పుడు కూడా ఆయనకి ఇప్పుడు 80 ఏళ్ళు మొన్ననే అయింది. అయినా కూడా ఆయన క్లాస్ అంటే అదే 24 hours ఆయనకి సంగీతమే ప్రాణం. ఆయన్ని చూసి మేము నేర్చుకోవాల్సింది ఏమిటంటే అదే ఆ తపస్సుగా చేయడం, ఎలా వేరే డైవర్షన్ లేకుండా అన్డివైడెడ్ అటెన్షన్ అని చెప్తారు. అలాగా
మ్యూజిక్కి అది మాత్రం ఇచ్చి ఆయనలో 10% మేము నేర్చుకోగలిగితే, అందులో 10% మేము ఉండగలిగితే కూడా ఈ జన్మధాన్యం మాకు. అంటే మ్యూజిక్ ఆర్ డాన్స్ అలాంటి వాటికి ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉంటేనే బయటకు వెళ్ళి కచేరీ చేయడానికి అవుతుంది. ఎందుకంటే మెంటలీ వీ షుడ్ బీ హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉంటేనే స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి అవుతుంది. ఆ విధంగా మాకు మా అమ్మ నాన్న గారు, ఇప్పుడు నాన్నగారు అనుకోండి, అమ్మగారు లేరు, మా నాన్నగారు ఇచ్చే సపోర్టు ఏ తల్లిదండ్రులు ఇవ్వరేమో అంతా ఆయన ఈ వయసులో కూడా మా కోసం దాన్ని ఫుల్ అలాగా అర్పణ చేసేసారు ఆయన జీవితాన్ని. అండ్ ఆఫ్ కోర్స్ నా హస్బెండ్ అండ్ మా అత్తగారు వాళ్ళందరూ కూడా ఏనాడు ఒక్క దీనికి అబ్జెక్ట్ చేయడం కానీ, ఎందుకు ఇలా వెళ్తున్నావు, ఎందుకు ఇది చేస్తున్నామని ఏనాడు అడగలేదు. కంప్లీట్గా మేము ఏది చేస్తే దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టే మేము ఇంత పాడగలుగుతున్నాం అని చెప్పాలి. అంటే మామూలుగా ఫ్యామిలీ సపోర్ట్ అంటే అందరూ అనుకుంటారు హస్బెండ్ అంటే కూడా కచేరీకి వెళ్ళాలా, వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పి. అలాంటివి ఏం కాదు. ఏ ప్రొఫెషన్ అయినా హస్బెండ్ దాన్ని రెస్పెక్ట్ చేసి అందులో ఉన్న కష్టాలు, ప్రోస్ అండ్ కాన్స్ అంటారు, కష్టాలు లేకపోతే మంచి విషయాలు తెలుసుకుని కష్టం ఉన్నప్పుడు సపోర్ట్ చేసి ఏం మాట్లాడక్కర్లేదు, సైలెంట్గా ఉంటే చాలు, అబ్జెక్ట్ చేయకుండా అది చేయకుండా ఆ విధంగా తనకి మంచి సపోర్ట్. అండ్ మా నాన్నగారు యాజ్ వి సెడ్, బికాస్ తనకి 2 ఆడపిల్లలు, శివాని హూ ఇస్ 6 ఏళ్ళు తనకిప్పుడు, చిన్న పాప చంటి పాప, అంటే అదితి షీఈ్ 1 year. సో వాళ్ళని పెట్టుకుని మేము కచేరీలకు వెళ్తున్నాం ఎక్కువ బ్రేక్ రాకుండా అంటే అది వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తగారు, మా నాన్నగారు సపోర్ట్. అంటే ఇప్పుడు మా అమ్మగారు ఉంటే ఆ సపోర్ట్ వేరు, పిల్లలు అమ్మమ్మ దగ్గర ఉండడం వెళ్ళడం వాళ్ళకి వేరు. మా అమ్మ లేకపోయినా, అంటే మా అమ్మగారు పోయి 12 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. సో అప్పటి నుంచి కూడా మా నాన్నగారు హీ హెస్ ప్లేడ్ ది పార్ట్ ఆఫ్ ఎ మదర్, ఆఫ్ ది ఉమెన్ ఇన్ ద హౌస్ యాక్చువల్లీ. ఆ సపోర్ట్ ఇచ్చి ఆయన ఇప్పటికి కూడా 70+, ఆయనకి దేవుడి దేవుల హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా మేము కచేరీకి వెళ్ళినప్పుడు ఫుల్గా రాత్రి పిల్లలు లేచినా పడుకున్నా అది చేస్తారు. అది ప్యాషన్ ఫర్ మ్యూజిక్. ఇన్ఫ్యాక్ట్ మేమేదో కచేరీలు చేసేసి ఓహో పేరు సంపాదించేసి అవార్డ్స్ తీసేసి, ఆయన ఎప్పుడూ అలా అనుకోలేదు. బాగా పాడాలి, పాడినంత వరకు పర్ఫెక్ట్గా పాడాలి. ఇది ఆయనకు సంగీతం మీద ఉన్న ఆ ప్యాషన్ తోటి, ఆ పిచ్చి అంటారు ఒక విధమైన, దాన్ని మనం ప్యాషన్గా తీసుకోవాలి. దానివల్ల ఆయన చేస్తున్నారు.
కాబట్టి మొదటి నుంచి ఆయన మొత్తం లైఫ్ మా కోసమే సాక్రిఫైస్ చేశారు, మేము నేర్చుకోవడానికి పైకి రావడానికి. మా అమ్మాయిలు షణ్ముఖప్రియ, హరిప్రియ వీళ్ళిద్దరు కూడాను చిన్నప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి అనే ఒక దీంతో నేను చెప్పలేదు. మామూలుగా ఇంట్లో నేను పాఠాలు చెప్తుంటే వాళ్ళు వింటూ కొంతవరకు వాళ్ళకి ఆ పాడడం అటువంటి ఇదంతా వాళ్ళకి శ్రద్ధ నాకు కనిపించింది. అది కనిపించిన తర్వాత సరే వాళ్ళకి ఎప్పుడు దాంట్లో నేర్చుకోవాలని, ఏ టైంలో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఉత్సాహం ఉన్నప్పుడు ఆ సమయంలో వాళ్ళకి నేను అలా చెప్తూ వచ్చాను. తర్వాత నాకే అనిపించింది వీళ్ళిద్దరికీ కూడా కాస్త గొంతువులు ఇద్దరికి బాగానే కలిసేట్టుంది, అందువల్ల వీళ్ళకి ఇంకా ఏదైనా పెద్దవాళ్ళ దగ్గర చెప్పిస్తే బాగుంటుందని అప్పుడు చెన్నైకి తీసుకొచ్చి శ్రీమతి రాధా జలక్ష్మి వాళ్ళ దగ్గర వాళ్ళకి శిక్షణ ఇప్పించాను. వాళ్ళు చాలా బాగా చెప్పించారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పించడంతో పాటు వీళ్ళు కూడా కాస్త బాగానే కృషి చేసి ఇంతవరకు ఏదో భగవంతుని దయ వల్ల, ప్రజల యొక్క ఆదరణ వల్ల వాళ్ళు కొంతవరకు పాడగలుగుతున్నారు. వాళ్ళు ఇంకా కూడా బాగా అభివృద్ధికి రావడానికి మీ యొక్క ఆదరణ, అదే ప్రజల యొక్క ఆదరణ, అది చాలా కలిసి వస్తుందని అనుకుంటూ ఉన్నాను. అవార్డ్స్ అని చెప్పాలంటే కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ ఇక్కడ మెడ్రాస్ వాళ్ళు ఇసై పేరుళి అని అవార్డు ఇచ్చారు. అఫ్కోర్స్ చాలా వచ్చింది. షణ్ముగానంద సభ బాంబే వాళ్ళు షణ్ముఖ శిరోమణి ఢిల్లీ షణ్ముగానంద సభ ఉంది, వాళ్ళు నాదభూషణం అని ఇచ్చారు. తర్వాత మన ఆంధ్రాలో మొదట మాకు అవార్డు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పాలకొల్లులో మేము త్యాగోత్సవంలో పాడినప్పుడు మాకు ఇచ్చారు. సంగీత శిరోమణి, గాయని శిరోమణి ఇచ్చారు. ఆ పేరు లేదు, బట్ వాళ్ళే మాకు అవార్డు ఇచ్చారు. అది మేము మర్చిపోలేం. ఫస్ట్ మేము చాలా చిన్న పిల్లలం, అది అప్పుడు డిజర్వ్ చేసామో లేదో, బట్ మాకు అది అవార్డు ఇచ్చి తర్వాత గుంటూరులో గాయత్రి సంగీత విద్వన్మణి అని ఈ మధ్య ఇచ్చారు. గాయత్రి అది ఫుల్ లేడీస్ ఆర్గనైజేషన్. అలాగా కొన్ని ఉగాది పురస్కారం టీవీకే శాస్త్రి గారు వాళ్ళ తెలుగు అకాడమీ వాళ్ళది. తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు ఇద్దరు 2 సార్లు ఇచ్చారు వొకేషనల్ ఎక్సలెన్స్కి అవార్డ్స్. వచ్చాయి అవార్డ్స్, బట్ ఎప్పుడు అందరూ చెప్పేదే అన్ని అవార్డ్స్ మేము రెస్పెక్ట్ చేస్తాం డెఫినెట్లీ, బట్ అన్నిటికన్నా పెద్ద అవార్డు మన కచేరీ అయ్యాక వాళ్ళు వచ్చి చాలా బాగా పాడారు, లేదంటే మీరు పాడిన దానివల్ల ఈ 3 గంటల సేపు మాకు కష్టాలని మర్చిపోయి ఆనందంగా ఉన్నాం అంటే అంతకన్నా పెద్ద అవార్డు లేదు. సంగీతానికి మేము ఎప్పుడు అనుకునేది ఏమిటంటే సంగీతం ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యత్వం ఉందో సాహిత్యానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది తెలుగు అయినా, తమిళలో పాడినా, కన్నడం, సాంస్క్రిట్ అయినా కూడా. ఆ విధంగా మాకు కొంచెం అదృష్టం ఏమిటంటే మేము తెలుగు వాళ్ళంగా పుట్టడం, మా మదర్ టంగ్ తెలుగు. అండ్ చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు కొంచెం సాహిత్యంలో ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకి. సో వాళ్ళ నుంచి ఎలాగో మాకు ఆ సాహిత్యం కొంచెం అర్థం చేసుకునే ఇది ఎబిలిటీ కూడా పెరిగింది. సాంస్క్రిట్ అంటే మా వాళ్ళ నాన్నగారు చాలా సాంస్క్రిట్ స్కాలర్ అనే చెప్పచ్చు. ఆయనగానే అన్నీ నేర్చుకుని, సో ఆయన కొంచెం మాకు సాంస్క్రిట్ చెప్పించేవారు చిన్నప్పుడు. సో ఆ విధంగా ఇక్కడ ఉండడం మూలాన తమిళ్ వచ్చును. కన్నడం మన తెలుగు వాళ్ళకి కన్నడం ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి పాడేటప్పుడు మాకు ఎలాగది సహాయపడుతుంది అంటే పాడినప్పుడు అర్థం చేసుకుని పాడడానికి అవుతుంది సాహిత్యం. అంటే ఆ ఎక్స్ప్రెషన్ తోటి పాడడం భావపూర్వకంగా అంటారు కదా, సో ఆ అర్థం చేసుకుని పాడితే ఆ ఆడియన్స్కి రీచ్ అవ్వడం వేరు. ఏదో ఊరికే అలా గుడ్డిగా ఒక సాహిత్యం అలా నేర్చుకుని పాడడానికి, అర్థం చేసుకుని పాడడానికి. అండ్ పదాలు విడదీయడంలో మనకి ఎక్కడ విడదీయాలి, ఎక్కడైతే బ్రేక్ తీసుకోవచ్చు, బ్రెత్ చెడిపోకుండా అది ఒకటి సౌకర్యంగా ఉంటుంది. ఆడియన్స్కి రీచ్ అవ్వడం అంటే మనం భావంతో పాడితేనే వాళ్ళు అది అర్థం చేసుకుని వాళ్ళు అనుభవించగలరు, వాళ్ళు ఆనందపడగలరు సంగీతంలోకి. సో అందువల్ల సాహిత్యం చాలా ఇంపార్టెంట్. సంగీతం మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటే అది శోభించదు. విద్వత్ 50%, సాహిత్యం 50%.
నేను ఎలా చెప్తానంటే 100% విద్వత్కి ఇస్తే ఇంకో 100% సాహిత్యానికి ఇవ్వాలి. బికాస్ 50-50 చేయలేము, ఏదిను 100% ఉండాలి. సో ఆ విధంగా తెలుగు వాళ్ళం అవడం వలన మాకు కొంచెం అడ్వాంటేజ్ అని నేను అనుకుంటా. అంటే ఇండియాలో ఆఫ్ కోర్స్ చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉంది, బట్ అబ్రాడ్ కాన్సర్ట్స్లో మెమొరబుల్ అంటే ఒకసారి కెనడాలో ఎడ్మంటన్ అనే ఒక ప్లేస్లో కాన్సర్ట్, అది ఆఫ్టర్ ఐ థింక్ 10 or 12 years ఒక కర్ణాటిక్ కాన్సర్ట్ జరిగిందనమాట మాది 96లో ఐ థింక్ సో. అప్పుడు పాడినప్పుడు అక్కడ నార్మల్లీ కాన్సర్ట్లో మధ్యలో హాఫ్ ది కాన్సర్ట్ తర్వాత ఒక ఇంటర్వెల్ ఉంటుంది. సో ఆ ఇంటర్వెల్లో స్టేజ్ మీద మేము కూర్చుని ఉన్నాం. ఒక కెనేడియన్ ఒక ఆయన వచ్చారనమాట. వచ్చి మీరు కుదిరితే ఆఖరిలో ఉయ్యాలూగుమా పాడండి అన్నారు, బాబా భజన్ ఒకటి. సో వి వర్ లైక్ టేకెన్ బ్యాక్. అంటే కెనేడియన్కి మేము పాడిన పాట అంత రీచ్ మన మ్యూజిక్. అంటే ఇప్పుడు పాట ఏమండి సంగీతం అంత ఇది లేదు ఇప్పుడు అంటున్నారు కదా, వాళ్ళకి కూడా అంత జ్ఞానం అంత ఇది ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ అఫ్కోర్స్ సంతోషంగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. చాలా ఒక కాన్సర్ట్ విని ఇంకొక ఫారినర్ ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు డ్రైవ్ చేసుకుని వచ్చారు అతను, నేను వచ్చాను మీ కాన్సర్ట్ అంటే. మన కల్చర్లో మనకి ఇంత మ్యూజిక్, ఇన్ని వెరైటీస్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ ఉంది, ఎంతో ఫోక్ ఆర్ట్స్ అన్నా లేకపోతే ఎంత ఉన్నా మనకు ఒకప్పుడు దాని వాల్యూ తెలియకుండా వేరే దాని వెనకాల పరిగెడతాం. వాళ్ళు మన వాల్యూ తెలిసి మన వెనకాల వస్తున్నారు అనే చోట్లకి. ఆ కల్చర్ అన్నది మనం ఏనాడు అన్నీ ఎంజాయ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్రన్ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి, అన్నీ చేయాలి, బట్ మన మ్యూజిక్ ఫస్ట్ బేస్ అది అన్నిటికీను. దాన్ని అప్రిషియేట్ చేసి దాన్ని చేయడం వలన మీకు ఫ్యాషన్ స్టైల్లో తగ్గిపోయేది ఏం లేదు ఎవరికీను. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకా రెస్పెక్ట్ దొరుకుతుంది మనకి ఎవరికైనా కూడా. సో అది అబ్రాడ్లో అలాంటి కొన్ని మరవని క్షణాలు. ఇంకోసారి ఐ థింక్ కార్నెల్ యూనివర్సిటీలో స్పిక్ మ్యాకే కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు, ఐ థింక్ కార్నెల్లే అనుకుంటా, అక్కడ ఇంకొక ఆయన అమెరికన్ వచ్చి నేను మీది అక్కడ లోకల్ రేడియోలో మీది ప్లే చేశారు, నేను ఇంతకు మునుపు చాలాసార్లు విన్నానండి, మీ ఎక్కడి మానుష జన్మం అన్నమాచార్య కృతి తప్పకుండా పాడండి. బాలమురళి గారిది విన్నాను, మీది కూడా నాకు చాలా నచ్చుతుంది ఆ పాట, తప్పకుండా పాడాలి అని. ఇవన్నీ అగైన్ మాకేదో మేము పాడిన మూలన క్రెడిట్ అని కాదు, అన్నమయ్య రీచ్ అంత దూరం ఉంది వరల్డ్ ఓవర్. అఫ్ కోర్స్ అన్నమాచార్యుల వారు ఇప్పుడు మనకి దేవుడితో సమానం అయిపోయారు. సో వాళ్ళకి మాకు పర్సనల్గా వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. ఆయన కృతీస్ పాడినప్పుడు మాకు కలిగే ఒక అనుభూతి చాలా చాలా మేము ఆనందిస్తాం ఆ పాటలు, ఆయన పాటలు పాడేటప్పుడు. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితిని చిత్తంబికను, ఈ చిత్తంబికను మరవను ఆహారంబును, మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము, మాధవని మాయా మరచెద సుజ్ఞానమును, మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము, మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నికము నిన్నే నమ్మితిని చిత్తంబికను, ఈ చిత్తంబికను. యాక్చువల్లీ అప్కమింగ్ ఆర్టిస్ట్కో ఎవరికైనా మెసేజ్ ఇచ్చే అంత మేము ఎలిజిబిలిటీ మాకుందా అని నేను ఎప్పుడు అనుకున్నాను. ఎప్పటికీ ఉండదు అది, మాకు అది తెలుసు, బికాజ్ ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్ మనకే. బట్ ఎక్స్పీరియన్స్లో ఈ 20 years అయిపోయింది మేము ఈ మ్యూజిక్ని కెరియర్గా తీసుకుని. ఎక్స్పీరియన్స్లో మనకి పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. దాని నుంచి చెప్పడం ఏమిటి అంటే, ఒకే ఒక లైన్లో చెప్పాలంటే చాలామంది అడుగుతారు ఇంత సక్సీడ్ అవ్వడానికి వాట్ ఈస్ ది సీక్రెట్. దెర్ ఇస్ నో బిగ్ సీక్రెట్ యాక్చువల్లీ. దానికి షార్ట్ కట్ లేదు, అది హార్డ్ వర్క్ తపస్సు. ఇది ఫోకస్ వచ్చి దీన్ని తప్పించి వేరేం లేదు. మీరు ఎన్ని చేసుకున్న సంగీతం చేసినప్పుడు వేరే ఏ మనసు దాని మీద గంట ప్రాక్టీస్ చేసిన రోజుకి ఆ గంటని మీరు
10 గంటల విషయం దాంట్లో చెయ్యాలి. అంతేగాని అండ్ ఎయిమ్ అన్నది ఏమిటంటే నేర్చుకునేటప్పుడు కచేరీ చేయాలి, ఆ అవార్డు తీసుకోవాలి, అక్కడ ట్రావెల్ చేయాలి, నాకు ఇది కావాలి, అన్ని ఆశలు చిన్నప్పుడు అందరికీ ఉంటుంది ఆశలు. బట్ అది గోల్గా కాకుండా నేర్చుకోవాలి, పాడినంత వరకు బాగా పాడాలి, పర్ఫెక్ట్గా పాడాలి, బాగా పాడాలి. ఆ తర్వాత అన్నీ వస్తాయి, వెనకాలే వస్తుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవ్వరూ అన్సక్సెస్ఫుల్గా ఉన్నది చరిత్రలో లేదు. కాబట్టి హార్డ్ వర్క్ అండ్ పెద్దవాళ్ళు తల్లిదండ్రుల మీద గౌరవం, భక్తి, గురువులంటే గురుభక్తి, దైవ సమానంగా చూసుకుని భక్తి, వాళ్ళు ఎంత ఎత్తుకెదిగినా వాళ్ళకి మనం గురువుల్ని మన వేలో మనం వచ్చిన సక్సెస్ వచ్చే ఆ దారిలో ఎంతోమందిని మీట్ చేస్తాం. వాళ్ళు మన సక్సెస్కి దోహదపడిన వాళ్ళని మర్చిపోకుండా తలుచుకుంటూ ఎప్పుడు మనసులో మంచి విషయాలు అనుకుని ఎవరికి చెడు చేయకుండా, చెడు తలచకుండా ఉంటే, ఇది చాలా పెద్దగా అనిపించచ్చు బట్ మేము ఎక్స్పీరియన్స్ చేసింది. వి ట్రై నాట్ టు హర్ట్ ఎనీబడి, ఎవరికి చెడు చేయకుండా ఉండడం, మన పని మనం సిన్సియర్గా చేసుకుంటే ఐ థింక్ మనకు ఆనందం దొరుకుతుంది. సక్సెస్ వదిలేయండి, మనకి మనసులో ఆనందంగా ఉంటుంది, హాయిగా నిద్రపోవచ్చు. ని